తాగుట్ల టాప్ లిక్కర్ బీర్ వినియోగంలో సౌత్ లో ఫస్ట్ ప్లేస్ లో తెలంగాణ. రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి 9 లీటర్ల లిక్కర్ తాగుతున్నారు. బీర్లు 11 లీటర్ల దాకా తాగుతున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ లో వెల్లడి. ఇంత తాగుతాను యువకులు, ఎవరి మైకంలో ఎవడున్నాడో. లిక్కర్ బీరు తాగుట్ల రాష్ట్రం ముందున్నది. దక్షిణాదిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ మొత్తంలో మద్యం సేవిస్తున్నారు. రాష్ట్రంలో పర్ క్యాపిటా లిక్కర్ వినియోగం గడిచిన సంవత్సరంలో 9 లీటర్లుగా, బీర్ వినియోగం 10.7 లీటర్లుగా నమోదైంది. లిక్కర్ సేల్స్ వినియోగంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమర్పించిన రిపోర్ట్లో ఈ విషయాలను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఏపీ, తమిళనాడు, కేరళను మించి తెలంగాణలో లిక్కర్ వినియోగం ఉన్నట్టు తెలిసింది. అవును మరి, ఏ పుణ్యానైతే కేసీఆర్ బెల్ట్ షాపులు తీసిండో అక్కనే కనబడతారు గుంపులు గుంపులుగా, ఏదో గుడి దగ్గర ఉన్నట్టు, ఏదో ఫంక్షన్ దగ్గర ఉన్నట్టు. మొత్తం తెలంగాణ వాళ్ళు అంటే తాగుబోతులు అనే కాడికి తీసుకొచ్చిన వాడు ఏపీలో మా జర్నలిజం మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసే అదేది ఆ బల్గన్ సినిమా చూసిండు. అరే గంత అద్మానంగా ఉంటా అదే మీరు తాగుడు తినుడే ఉన్నది మీ లెక్క అంతా అన్నాడు. అంత ఓవర్గేమ్ ఉండదు కానీ ఫంక్షన్ల కాడికి పోతే తప్పకుండా తాగుతారా. మరి గంతే రోజు తాగి నిషాలనే ఉండరు, తాగుతారు. మనకంటే ఎక్కువ ఇంకా ఆంధ్రప్రదేశ్ తాగుతుంది. మా వాళ్ళకి కొంచెం నీస్ అన్నా, కొంత మద్యం అన్నా కొంత ప్రియమే కానీ మరీ అంత 24 గంటలు ఇండ్లలో తాగుబోతోళ్ళే ఉండరు, ఏదో తాగుతారు. ఇప్పుడు నేను తాగని నాకు తాగుడు అలవాటే లేదు. ఇక నన్ను కూడా అలానే జామకచ్చి ఇక కళ్ళు తాగుర్రి ఇంకా ముద్దుగా ఉంటుంది. కళ్ళు తాగమంటే రోజుకు 10-15 సీసాలు తాగారు. మళ్ళీ అట్లా కాదు, అది తాగుపోతానం అవుతుంది. ఏదో ఎప్పుడో ఒకసారి, ఏ నెలకోసారో 2 నెలలకోసారో ఒక్క సీసా కళ్ళు తాగితే మంచిదాట ఆరోగ్యానికి. అది కూడా నేను మొన్న పేపర్లో చదివిన, ఇదే ఈనాడులో ఒక ఎడిషన్లో రాసిండ్రు, కళ్ళు ఆరోగ్యానికి మంచిదే అని రాసిండ్రు. దాన్నే బోయపాటి ఆ సినిమాలో కూడా పెట్టిండు, ఏదో బాలకృష్ణ సినిమా తకండను దేంట్లోనూ మొన్ననే వచ్చింది కదా, దాంట్లో పెట్టిండు కళ్ళు మంచిదే అని. కాబట్టి తాగితే కళ్ళు తాగండి, అది నెలకోసారి తాగుర్రి. రోజు తాగితే మళ్ళీ ఇల్లు గుళ్ళు అయిపోతుంది. కాకపోతే గింతన తాగుట్ల ఫస్ట్ ప్లేస్ ఆటగా మనం. ఇక మన పోరగాన్లు అయితే వాయి అసలు యువత జర మారుర్రా మీరు. ఈ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చూపండి. రాష్ట్రం ఏమైపోతుందో రాజకీయాల మీద చూపండి. ఈ దొంగలు కూడా, రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి మందు పోసే వాళ్ళ చుట్టూ తిప్పుకుంటాను. దయచేసి ఇది రేవంత్ రెడ్డి గారు తగ్గిస్తే బార్ షాపులు, వైన్ షాపులు తగ్గించండి, జర దండం పెడతాం. ఆ పేరన్నా మీకు మిగులుతుంది. ఈ తాగుడు ఇట్లనే పెడితే పోరగాన్లు అయితే ఆగమవుతారు. ఇంకా ఇంకా సలహాలు ఏంటంటే, అవసరమైతే మద్యపాన నిషేధం చేసి పడేది. ఏం అక్కడికి వచ్చమంది ఇది, ఏం అక్కడికి వచ్చమంది, దీంతో ఎవడు ఉపయోగపడేది ఉన్నది. 4 రూపాయలు దాచిపెట్టుకున్నట్టే కదా. మీకు ఇప్పుడు చెప్తే ఆశ్చర్యపోతారు కానీ మామూలుగా పేదోళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. దాంట్లో ముఖ్యంగా పేదోళ్ళు అంటే ఎస్టీ, బీసీ, ఈఎస్సి, వీళ్ళే ఎక్కువ సంఖ్యలో పేదోళ్ళు ఉంటారు. అంటే దీంట్లో 100కు 90% పేదోళ్ళు ఉంటారు. 100కు 90% ఉంటారు. 100 ఇది పైకి రాలేదు, ఇది కిందికి రాలేదు, బై అనుకున్నారు. బై కాదు ఇది. 100కు 90% పేదోళ్ళు ఎస్సీ, బీసీ, ఎస్టీలలో ఉంటారు. ఓసీలలో పేదోళ్ళు ఉండరా అంటే ఉంటారు. ఓసీలలో 100కు 5 ఉంటారు. 100% ఓసీలు ఉంటే 5%మే పేదోళ్ళు ఉంటారు. మరి దీంట్లో పేదోళ్ళు ఉన్నారా, దీంట్లో పేదోళ్ళు ఉన్నారు. ఇక దీంట్లో అత్యధిక తాగుబోతులు గిల్లనే ఉంటారా, ఎస్సీ బీసీలలోనే అత్యధికంగా తాగేటోళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా కోట్లే పొద్దున పనికి పోతారు, ఏదో ఒక పనికి. మళ్ళీ శారీరక కష్టమే, అది మెంటల్ కష్టం కాదు, శారీరక కష్టానికి పోతారు. ఇందులో ఒక 500 వచ్చినాయి అనుకో, ఈ ఎస్సీ బీసీ ఎస్టీలో ఒక 500 రోజుకు సంపాదించాలనుకో, ఇలా 300 రూపాయల దాకా తాగుతాను. 300 రూపాయల దాకా తాగుతాను. ఈ 200 రూపాయలల్లో కుటుంబాన్ని సర్దుకోవాలి వీడు. కాబట్టి మద్యం పేరు మీదనే వాని సంపాదన అంతా ఆగమవుతాను. పేదోళ్ళు అంతా గిట్టనే అవుతాను. డబ్బులను పొదుపుగా వాడుకుంటే ప్రతి ఒక్కడు జాగ్రత్తగా ఉంటారు. ఎక్కువ గుట్కాలు ఎవరు తింటారు, ఎస్సీ బీసీ ఎస్టీలే. ఎక్కువ మంది ఎవరు తాగుతారు, ఎస్సీ ఎస్టీ బీసీలే. ఎక్కువ సినిమాలు ఎవరు చూస్తాడు, ఎస్సీ ఎస్టీ బీసీలే. ఎక్కువ దుబారాగా తిరిగేటోళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే. ఎందుకంటే గైడెన్స్ లేక, పాపం వీళ్ళని తిట్టడం కాదు, గైడెన్స్ లేక వాళ్ళ తల్లిదండ్రులు సాధారణమైన కూలీ నాలి పనికే పోతారు.
ఎక్కువ ఉంటే కూలి పనులకు, ఓ అరెకరం భూమి ఉంటే వ్యవసాయ పనులకు, లేకపోతే గింతే 4th క్లాస్కి సంబంధించి కార్మికులు వాళ్ళు గైడెన్స్ ఉండదు. వాళ్ళు పొద్దున పిల్లల్ని చదువుకోవాలని ఏ పొద్దున్న 7-8 గంటలకు పోతారు. ఇక వాళ్ళు వచ్చేవరకు 6 అవుతుంది. ఇక వీళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రుల గైడెన్స్ ఉండదు కాబట్టి వీని పని వీడు మొదలు పెడతారు. ఎవడో ఒక్కడు బయటపడాలి ఇళ్ళకెళ్ళిగా చదువుకొని బాగుపడి బయటికి రావాలంటే. ఇక్కడ అట్లుండదు ఓసీలల్లా. వానికంటూ పెరుగుడే ఒక పద్ధతిగా వాని పెంచుతారు. అంటే ఇలా లంగలు దొంగలు ఉండరా అంటే ఇలా కూడా లంగలు దొంగలు ఉండరు. కాకపోతే డబ్బు ఉన్నది కదా, ఆ డబ్బుతోటి బయటపడరు. కాబట్టి దయచేసి ఈ లిక్కర్ను బంద్ పెట్టడమే, మద్యపాన నిషేధం చేయడమే ఉత్తమం అని నా ఫీలింగ్. దయచేసి ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తి దండం పెడతాను. గింత మా పోరగాళ్ళు తాగుతా అంటే వాళ్ళని మరింత వ్యసనపరులను చేయకుండా ఆ మందును బంద్ పెట్టుర్రు.